చినాబ్ వంతెన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజనీర్ 17 ఏళ్ల పాటు సేవలందించారు. అసలు ఎవరి మాధవీలత తెలుసుకునే విషయంపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం జరిగింది. తెలుగు మహిళ గాలి మాధవీలత ఈ ప్రాజెక్ట్ లో 17 ఏళ్ల పాటు కన్సల్టెంట్ గా పనిచేయటం గొప్ప విషయం. ఆమె రాక్ మెకానిక్స్ లో నిపుణురాలు. కొండలు, రాళ్ల స్వభావంపై పరిశోధనలు కూడా చేశారు. 100 ఏళ్ల కల నెరవేరిందని, ఈ ప్రాజెక్ట్ లో భాగం కావటం గర్వంగా ఉందంటున్నారామె. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాలను కలిపే ఈ వంతెన నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇంజనీర్ల ప్రతిభ కూడా కీలకం. ఈ ఇంజనీర్ల బృందంలో తెలుగు మహిళ గాలి మాధవీలత పాత్ర కూడా ఉంది. ఆమె గత 17 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం అంకితమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాధవి చిన్నప్పటి నుంచి చదువులో రాణించారు. డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల బీటెక్ సివిల్ చేయాల్సొచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మాధవి కాలేజీలో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో రీసెర్చ్ వైపు అడుగులు వేశారు. అనంతరం మాధవి